హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారంటీ 20 days ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకున్నాం కదా. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు అంటే మార్చ్ 6వ తారీఖున జరిగిన మ్యాథ్స్ 1A ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే ఆ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ మన కాన్సెప్ట్ నుంచి మనం చెప్పుకున్నటువంటి వీడియోస్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. అయితే ఇక విషయానికి వచ్చేస్తే కనుక పబ్లిక్ ఎగ్జామ్కి మనం 75 మార్క్స్ పేపర్లో మనం చెప్పినటువంటి వీడియోస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయని చూస్తే డైరెక్ట్గా అయితే కనుక మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్లో మనం ఇంచుమించుగా 5 వీడియోస్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చేయడం జరిగింది. ఈ 5 వీడియోస్ నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్లో వెక్టార్స్ నుంచి 3 క్వశ్చన్స్, ఖచ్చితంగా మనకి వెక్టార్ ఎడిషన్ నుంచి 2 క్వశ్చన్స్, ప్రోడక్ట్ నుంచి 1 క్వశ్చన్ మనం చెప్పుకునేవే ఇచ్చారు. మ్యాట్రిసెస్ నుంచి 1 క్వశ్చన్ XYZ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసే క్వశ్చన్ కూడా మనం చెప్పుకున్న టాపిక్లోదే. ఇటు వచ్చి ఒక మ్యాట్రిసెస్ నుంచి ఇంకొక 2 మార్క్స్ క్వశ్చన్ కోఫ్యాక్టర్ను ఫైండ్ అవుట్ చేయడం మాత్రం మనం చెప్పుకోలేదు. అయినప్పటికీ అది మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్లో వస్తుంది కాబట్టి అది కూడా కన్సిడర్ చేసుకుంటే టోటల్ 10 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్, ఓవరాల్గా 5 క్వశ్చన్స్ మన వీడియోస్లో కవర్ అయ్యాయి. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఈరోజు జరిగిన ఎగ్జామ్ పేపర్లో 4 మార్క్సే టఫ్గా ఇచ్చారు. సో దాంట్లో మ్యాట్రిసెస్ నుంచి ఇచ్చిన 4 మార్క్స్ క్వశ్చన్ మన వీడియోస్లో 2 మార్క్స్ కింద చెప్పుకున్నాం. ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చి A ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, అలాగే A+A ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అది 2 మార్క్స్ క్వశ్చన్ కింద చెప్పాం, అది 4 మార్క్స్లో అడిగారు. అలాగే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ క్యూ లైన్స్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా మనం వీడియోలో డైరెక్ట్గా ఆ క్వశ్చన్ చెప్పుకున్నాం. అలాగే 4 వెక్టార్స్ ఇచ్చి అవి కోప్లాన్ అయితే ల్యాండా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమనే క్వశ్చన్, ల్యాండా = 146/3 ఏదో ఉంది, ఆ క్వశ్చన్ కూడా మనం చెప్పుకున్నటువంటి క్వశ్చనే. సో ఎగ్జామ్కి డైరెక్ట్గా 3-4 మార్క్స్ క్వశ్చన్స్ మనం చెప్పుకున్న వీడియోస్ నుంచి వచ్చినాయి. అంటే 5 వీడియోస్ కంప్లీట్గా ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళకి 3-4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చింది. 3-4 = 12 మార్క్స్ అనమాట. అలాగే ఇప్పుడు 7 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే 7 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించి మొత్తం 10 వీడియోస్ చేయడం జరిగింది. ఈ 10 వీడియోస్ నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్కి ఫంక్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్లో 4 థియరమ్స్ చెప్పాం. 4 థియరమ్స్ నుంచి ఒక థియరం వస్తుందన్నాం, అలాగే వచ్చింది. అలాగే ఇన్వర్స్, క్రామరు, గాస్ మెథడ్స్లో ఒక్కొక్క మెథడ్ నుంచి ఒక్కొక్క ప్రాబ్లం చెప్పాం. ఈ 3 మెథడ్స్ నుంచి ఒక మెథడ్ వస్తుందని చెప్పాం, ఇన్వర్స్ మెథడ్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ వెక్టార్స్ నుంచి కూడా మనం చెప్పుకున్న టాపిక్స్ నుంచే క్వశ్చన్ రావడం జరిగింది, వెక్టార్ ప్రొడక్ట్స్ నుంచి. అలాగే డిటర్మినెంట్ మోడల్లో కూడా మనం చెప్పిన క్వశ్చన్ యాజ్ ఈజీగా అక్కడ వచ్చింది. సో అంటే ఓవరాల్గా 7 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అయినాయి. 4-7 = 28 మార్క్స్. సెక్షన్ ఏలో 10 మార్క్స్, సెక్షన్ బిలో 12 మార్క్స్, సెక్షన్ సిలో 28 మార్క్స్. 28 + 12 ఎంతండి? 28 + 12 40. అలాగే 10 మార్క్స్ ఏమో 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చినాయి, అంటే 50 మార్క్స్. అంటే 75 మార్క్స్ పేపర్లో 50 మార్క్స్ మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ నుంచి వచ్చింది. అంటే అక్కడ ఎగ్జామ్ పేపర్లో ప్రతి 3 మార్క్స్లో 2 మార్క్స్ మనం చెప్పినటువంటి వీడియోస్ నుంచి వచ్చింది. అంటే నియర్లీ 66% మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ నుంచి ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తారో వాళ్ళు 66% ఎగ్జామ్లో మార్కులు తెచ్చుకోగలరు. అంటే ఆ లెక్కలు లెక్కేస్తే 75కి 50 కన్ఫామ్గా వస్తాయి. మనం టైటిల్ మాత్రం పాస్ గ్యారంటీ 20 days ప్రోగ్రామ్ అని పెట్టినప్పటికీ కూడా సో ఫస్ట్ క్లాస్ మార్క్స్ తెచ్చుకునేలా మన వీడియోస్ ఉపయోగపడి, సో ఇదే విధంగా మీ సపోర్ట్తో నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేసి ట్యూషన్ చెప్పించుకోవడం కష్టమని భావించేటువంటి స్టూడెంట్స్ కోసం మన వీడియోస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు అంతకుముందే చెప్పాను. ఫైనాన్షియల్గా ఇబ్బంది పడేటువంటి పిల్లలకి, అలాగే ట్యూషన్కి వెళ్ళడానికి టైం లేనటువంటి స్టూడెంట్స్కి, అలాగే నెక్స్ట్ మ్యాథ్స్లో వీక్గా ఉన్నానని భయపడేటువంటి యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కోసమే మనం మన ఛానల్లో వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇది మీరు గమనించాలని అనుకుంటున్నాను. అయితే మన వీడియోస్ మరింత మందికి చేరువవ్వాలంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేసుకోవాలి, అలాగే షేర్ చేయాలి. అలాగే నెక్స్ట్ మనం మ్యాథ్స్ 1B క్వశ్చన్ పేపర్ ఎలా ఇచ్చారనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాస్తారని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.